హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ ఐఫోన్ 11 బ్యాక్ గ్లాస్ బ్రేక్ అయిపోయింది, రీప్లేస్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం మిషన్ ఈ విధంగా ఉంటుంది. పవర్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలా. ఆన్ చేసుకున్న తర్వాత మార్కింగ్ లైన్ ఒకటి వస్తుంది చూడండి, అది మార్కింగ్ లైన్ అనమాట. మొబైల్కి మార్కింగ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, బ్యాక్ గ్లాసు బ్రేక్ అయిపోయింది, చూసారా? చాలా బ్రేక్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. అది మనం ఈరోజు చేంజ్ చేస్తున్నాము. అది చేంజ్ ఎలా చేస్తారు అన్న దానికి మీకు తెలియాలని నేను ఈ మెథడ్ మీకు చూపిస్తున్నాను. చూడండి, మోడల్ వచ్చేసి ఐఫోన్ 11 అనమాట. ఫస్ట్ అయితే మనం మోడల్ సిస్టంలో సెలెక్ట్ చేసుకోవాలా. అంటే మనకు ఐఫోన్లో ఏ మోడల్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలా. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. చూడండి, ఇదైతే మనకు ఈ విధంగా వస్తుంది. బ్యాక్ గ్లాస్ అన్నది డిజైనింగ్ సిస్టంలో వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అయితే బ్యాక్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే తర్వాత దీంట్లో వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, చూసారా? వర్క్ అనేది స్టార్ట్ అయింది. అంటే బ్యాక్ గ్లాస్ ఏదైతే ఉందో అది కటింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి స్టెప్ 1. చూడండి, ఈ విధంగా మనకు చిన్నగా బ్యాక్ గ్లాస్ అనేది కటింగ్ అవ్వడం జరుగుతుంది. మీరు బ్యాక్ గ్లాస్ కట్ చేసేటప్పుడు కెమెరా దగ్గర కెమెరాస్ ఏదైతే ఉంటాయో దాని మీద క్యాప్స్ వస్తాయి, కెమెరాస్ డ్యామేజ్ అవ్వకుండా. కెమెరాస్ కి క్యాప్స్ వేసి దాని తర్వాత ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. లేదంటే ఆ క్యాప్స్ గనక వేయకపోతే మీకు ఆ లేజర్ వల్ల మీకు కెమెరాస్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఆ కెమెరాస్కి అయితే ఏదైతే సేఫ్టీ గ్లాసెస్ వస్తాయి అవి కంపల్సరీగా వేసి దాని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయండి. చూడండి, ఒక సైడ్ అయితే మనకు బ్యాక్ గ్లాస్ అయితే కటింగ్ అయిపోయింది. ఆ సైడ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా కట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా కటింగ్ తీసుకుంటుంది. దానికి మనం మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక సైడ్ అయితే మనకు పూర్తిగా కట్ అయిపోయింది. చూడండి, కట్ అవుతుంది, చూసారా? లేజర్ లైట్ ఏదైతే కనిపిస్తుందో అదే అనమాట ఆపరేట్ చేసేది. చూడండి, ఫైనల్లీ అయితే మనకు స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా పూర్తిగా కట్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ గ్లాస్ ఏదైతే రిమూవ్ చేసేటప్పుడు కళ్ళకి ఐ గ్లాస్ వేసుకోండి. ఐ గ్లాస్ వేసుకోకుండా బ్యాక్ గ్లాస్ అయితే తీబాకండి. దేనికంటే అది రిమూవ్ చేసేటప్పుడు మనకు కళ్ళల్లో పడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకోండి. గ్లౌజెస్ వేసుకోకపోతే అవి మనకు చేతిలో గుచ్చుకోవడం అనేది జరుగుతుంది. దేనికంటే మీకు ఇవన్నీ సేఫ్టీ దేనికి చెప్తున్నానంటే మనకు ఏదైనా డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి మీకు చెప్తున్నాను. చూడండి, అదైతే మనకు వైర్లెస్ ఛార్జింగ్ పార్ట్ అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఇంకో స్టెప్ చూడబోతున్నాము. సెలెక్ట్ చేసుకోవాలా స్టెప్ 2 ఆప్షన్. ఫస్ట్ అయితే మనం బ్యాక్ గ్లాస్ ఏదైతే ఉందో అది కట్ చేసాము. ఇంకోటి సెకండ్ స్టెప్ ఏంద్రా అంటే మనం ఏదైతే బ్యాక్ గ్లాస్ కి వైర్లెస్ ఛార్జింగ్ పార్ట్ ఉంటుందో గమ్ గ్లూ కటింగ్ అనేది వస్తుంది. చూడండి, స్టెప్ 2 ఇది. చూడండి, స్టార్ట్ అయింది. ఇది ఏంద్రా అంటే మనకు బ్యాక్ గ్లాస్ కి ఏదైతే గమ్ ఉంటుందో అది కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, గమ్ గ్లూ ఏదైతే వేసుంటారో కంపెనీ వాళ్ళు అది కట్ అవుతుంది. చూసారా? గమ్ అయితే మనకు ఈజీగా కట్ అయిపోతుంది. మనం దీన్ని కూడా మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సెలెక్ట్ చేసి ఇది కనుక మనం పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే లేజర్ కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఈజీగా వర్క్ అయిపోతుంది. సరే, లేజర్ ఎక్కడైతే గమ్ ఉందో అక్కడక్కడ లేజర్ కటింగ్ అవుతుంది. చూడండి, గమ్ ఎక్కడైతే ఉందో అక్కడే గమ్ రిమూవ్ అవుతుంది. కింద హాట్ అయిపోయింది, పైన కటింగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
గమ్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయిన తర్వాత ఆ గమ్ని పూర్తిగా ప్రాపర్గా క్లీన్ చేసుకొని బ్యాక్ డోర్కి కొంచెం గమ్ వేసుకొని దాని తర్వాత బ్యాక్ డోరు ప్రాపర్గా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.